హలో గాయ్స్, నేనైతే మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసిన. ఏంది సూర్య కొత్త పార్సల్ ఓపెన్ చేస్తున్నాను అనుకుంటున్నా, చెప్తాగండి. నేనైతే మళ్ళీ ఒక కొత్త ఫోన్ కొనేసిన, ఎందుకంటే నా ఫోన్ సరిగా వర్క్ చేస్తలేదు. పాత ఫోన్ కొంచెం స్టోరేజ్ ఇష్యూ వస్తుంది, సో కొత్త ఫోన్ తీసుకున్నా. ఇదైతే మోటరోలా ఎడ్జ్ 50 ప్రో. ఫోన్ రివ్యూస్ అన్నీ చూసి ఒక ఫైనల్ డిసిజన్ వచ్చిన తర్వాతనే తీసుకున్నా. ఫోన్ 32,000 ఉంది. సో నాకు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన తర్వాత నాకు 4,000 తీసుకొని వచ్చింది. సో ఫైనల్ ప్రైస్ అయితే నాకు 28,147 రూపీస్కి అయితే వచ్చేసింది. మనం మోటరోలా ఫోన్ అన్బాక్స్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే స్మెల్ చూడాలి, ఎందుకంటే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది బాక్స్ నుంచి. అయితే ఫస్ట్ స్మెల్ చూడండి ఎప్పుడైనా మోటరోలా ఫోన్ తీసుకున్న తర్వాత. మనకైతే డాక్యుమెంట్స్, యూవీ స్టిక్కర్స్, పౌచ్, ఒక టెంపర్డ్ గ్లాస్ బేసిక్ది అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చిండ్రు. సో ఇప్పుడు మన మెయిన్ ప్రోడక్ట్ ఫోన్. సో ఫోన్ స్టిక్కర్ రిమూవ్ చేసి ఆన్ చేసి చూద్దాం. వరల్డ్స్ ఫస్ట్ ప్యాంటోన్ వ్యాలిడిటీ కెమెరా. కలర్స్ అనేవి మనకి న్యాచురల్గా కనిపిస్తాయి మనం ఎప్పుడైతే మనము కెమెరా యూజ్ చేసినామో. అండ్ ఇంకోటి వరల్డ్స్ ఫస్ట్ ప్రోగేట్ కెమెరా అనమాట. ఏఐ ఫీచర్స్ ఉంటాయి చాలా కెమెరాలో అయితే. సో మనకి బ్యాక్ వేగాన్ లెదర్ ఫినిషింగ్తో వస్తుంది అండ్ 3 కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఒకటి 50 మెగాపిక్సెల్ ఐఓఎస్ మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ 10 మెగాపిక్సెల్ అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో కెమెరాకి యూజ్ చేయొచ్చు. ఫోన్ అయితే మనకి IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. మనకి వాటర్ లో ఇది 30 మినిట్స్ వరకు సర్వైవ్ అవుతుంది. అండ్ ఇంకోటి మెయిన్ గా 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది అండ్ 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఫోన్ అయితే మనకి 189 గ్రామ్స్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 8.19 mm అనమాట. ఫోన్ మనము ఎప్పుడైతే మనం చేతిలో యూజ్ చేస్తున్నామో మంచి ప్రీమియం మొబైల్ ఫీల్ అయితే మనకి డెఫినెట్ గా వస్తుంది. సో ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్, మనకి 1.5K OLED కర్వ్ డిస్ప్లే అండ్ 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఆ ఫోన్ వేరియంట్ 12GB ర్యామ్ అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. UFS 2.2 మనకి స్టీరియో స్పీకర్స్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. 15 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. నాకు కెమెరా డిపార్ట్మెంట్ లో అయితే నాకు ఒక ఫీచర్ బాగా నచ్చింది, స్మార్ట్ మోషన్ క్యాప్చర్. ఎప్పుడైతే మనం వీడియో రికార్డ్ చేస్తామో మనము ఒక్కొక్కసారి సరిగా మనం ఫ్రేమ్ చూసుకోం, అప్పుడు ఇది కరెక్ట్ మనని ఫ్రేమ్ తీసుకొచ్చి మనకి ఫ్రేమ్ ఉన్నట్టు సెట్ చేస్తుంది. రెండు ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి చూడండి. మనకి ఫోన్లో NFC సపోర్ట్ ఉంది, కార్డ్లెస్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. 4500 mAh బ్యాటరీ కెపాసిటీ వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ అయితే ఈజీ వస్తుంది. ఫోన్ సెక్యూరిటీ పరంగా అయితే మనకి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. పిన్, ప్యాటర్న్, ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి చాలా యాక్యురేట్ ఉంది చూడండి. ఫోన్లో మనకైతే 200 నీట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేసింది చూడండి. నెక్స్ట్ మనం డిస్ప్లే అండ్ సౌండ్ చెక్ చేద్దాం. నేనైతే యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక సాంగ్ ప్లే చేసి చూపిస్తాం మీకైతే. చూడండి, హనుమాన్ చాలీసా ప్లే చేస్తాం. మనకైతే డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి, సౌండ్ లౌడ్గా వస్తుంది. మనకైతే బాక్స్ లో 125 చార్జర్ ప్రొవైడ్ చేసిన టర్బో చార్జర్. జస్ట్ 18 మినిట్స్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఓన్లీ మనకి టాప్ వేరియంట్ లో మాత్రమే 125 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తారు. వేరే వేరియంట్స్ లో 65 వాట్ చార్జరే ఉంటుంది, చూసుకోండి మరి. అండ్ ఇవి మోటో గెస్చర్స్. మనకి మోటో సర్వీస్ ప్రొవైడ్ మంచిగా ఉంది, ఎందుకంటే పికప్ అండ్ డ్రాప్ చేసుకుంటారు. అండ్ 24 hours బై చార్ట్ బాక్స్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ మనకి ఏమైనా రిపేర్ వచ్చి మనం ఫోన్ ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు ఒక స్టాండ్ బై ఫోన్ ఇస్తారు మనకి యూజ్ చేసుకోవడానికి కొన్ని రోజులు. సో నేనైతే మీకు ఒక కెమెరా శాంపుల్ చూపిస్తున్నా చూడండి. నేను మా సిస్టర్ దిగినాం, బాగా వచ్చింది ఫోటో. సో ఈ వీడియోకి తింటే మరి నెక్స్ట్ వీడియో కలుసా. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.